నమస్తే. సెప్టెంబర్ 8 భాద్రపద మాస సోమవారం, కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 10:20 వరకు, తదుపరి విధియ. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 10:10 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. ధర్ముహూర్తం పగలు 12:23 నుండి 1:12 మధ్య గలదు. మహాలయ పక్షాలు ప్రారంభం. సోమవారం పూర్వభద్ర నక్షత్రం ముసలయోగం భోజనహాని, ఉత్తరాభద్ర గదాయోగం అశుభము కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. పితృపక్షాలు పితృదేవతలకు పండుగ వంటివి. ఈ 15 రోజులు పితృదేవతల ప్రీత్యర్థం పితృదేవతా స్తోత్రం, యమకృత శివకేశవ స్తోత్రం చేయడం చాలా మంచిది. మరణించిన వారి తిథి శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ఈ 15 రోజుల్లో వచ్చే తిథి నాడు పితృ కార్యక్రమాలు నిర్వహించడం, తర్పణాలు ఇవ్వడం చేయాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి శుక్లపక్ష నవమి నాడు స్వర్గస్థులైతే మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు శ్రాద్ధం పెట్టాలని అర్థం. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు తప్పకుండా హరివంశంలో గల బ్రహ్మదత్తుని కథను వినాలని గురువచనము. కుంభరాశిలో చంద్రగ్రహణం సంభవించడం వలన కుంభరాశి వారు యథావిధిగా సాయంత్ర సంధ్యందు శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించడం లేదా ప్రదక్షిణాలు చేయడం, శివపంచాక్షరి మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించి స్వయంపాకం దానం చేయడం లాంటి కార్యక్రమాల వలన రాహుగ్రస్త చంద్రగ్రహణ దోషం నివారణ జరిగి సర్వశుభాలు చేకూరుతాయి. జై శ్రీరామ్.